సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. ఈరోజు డేట్ వచ్చేసి 25th January, టైం వచ్చేసి అరౌండ్ 9:30 అవుతుంది అనమాట. సో రేపు రిపబ్లిక్ డే 26 January కాబట్టి మేమైతే ఫ్లాగ్ హోస్టింగ్ అయితే నిర్వహిస్తాం. అంటే మా కమ్యూనిటీ మొత్తం ఎన్ని ఇయర్స్ అవుతుంది అన్న? దగ్గర 58 years అవుతుంది. సో తాతల నుంచి అదంతా వేసుకుంటూ వస్తారు. సో ఇప్పుడు మాట్లాడిన కాబట్టి మేము చేస్తున్నాం. ఈ పోల్ అయితే మా దగ్గరనే ఉంటది. సో ఇంకా దీనికోసం ఎవ్రీ ఇయర్ అంటే ఇండిపెండెన్స్ డేకి ఒకసారి, రిపబ్లిక్ డేకి ఒకసారి ఇట్లాంటి కొత్త ప్యాకెట్స్ అయితే తీసుకొస్తాం. సో ఇప్పుడైతే చుడుతున్నాం దానికి. లాస్ట్ ఇయర్వి ఫ్లాగ్ దీని లోపల లాస్ట్ ఇయర్వి. సో గైస్ ఇప్పుడు వైట్ అయితే అయిపోయింది, చుట్టేసినాం. లాస్ట్ ఒకటి ఉంది పేపర్. ఇంకో గ్రీన్ స్టార్ట్ చేస్తారు, ఆరెంజ్ స్టార్ట్ చేసిరు. సో మేమైతే ప్రతిసారి పేపర్ యూజ్ చేస్తాము, ప్లాస్టిక్ అయితే యూజ్ చేయము. ఒకసారి అయితే ప్లాస్టిక్ పట్టుకొచ్చినాము, తిప్పించి మళ్ళీ వాపస్ చేపించుకొని తీసుకొచ్చారు. సో 58 years నుంచి మొత్తం పేపర్ యూజ్ చేస్తారు, ప్లాస్టిక్ అసలు యూజ్ చేయండి. సో మీకు కూడా ప్లాస్టిక్ యూజ్ చేయకండి, పేపర్ యూజ్ చేయండి. అంటే ఇవి రేట్ ఎక్కువ, ప్లాస్టిక్ తక్కువ. పేపర్ ఇది ఒక ప్యాకెట్ 260 పడ్డది. అంటే హోల్సేల్ తీసుకున్నాం కాబట్టి 220 ఏమో పడ్డది. 3 ప్యాకెట్స్ తీసుకున్నాము. ఇప్పుడు ఈ పోల్ చుట్టినాం కదా, ఇంటర్ పెట్టినకి అయితే పోతున్నాం. సో గైస్ ఇప్పుడు ఇంట్లో పెడుతున్నాం. ఇది ఏంటి కామెడీయా? ఇప్పుడైతే ఆ పోల్ ఇంట్లో పెట్టేసినాము. ఇంకా కార్లు ఎక్కేసి నీలోఫర్ పోదామని అయితే ప్లాన్ వేసినాము. ఇప్పుడు వెళ్తున్నాము అక్కడికి. సో గైస్ నీలోఫర్ దగ్గరికి అయితే చూసినాం. రష్ అయితే ఘోరంగా ఉంది. ఎట్లా దీంట్లో మలైబన్ రష్ కూడా ఒకసారి ఘోరంగా ఉంది. ఫుల్ రష్ మ్యాన్. సో గైస్ ఇప్పుడైతే ఇంకా నీలఫర్ కాడికి వచ్చేసినాము. ఇంకా పోతున్నాము. చూసుకోండి, రష్ అయితే చాలా ఉంది. పార్కింగ్ కూడా స్పేస్ లేకుండే, కార్ ముందట పెట్టి ఇంకా నడుచుకుంటూ అయితే వచ్చినాము. లెఫ్ట్ సైడ్ లో ఉంది కదా, ఇదే నీలఫర్. ఇంకా లోపల ఎంత టైం పడుతుందో ఏమో చూద్దాం. ఇంకా అమ్మ ఫుల్ రష్ లోపల. ఇక గైస్ మేమైతే ఇంకా 3 మస్కా బండ్లు ఇంకా 3 చాయ్ అయితే తీసుకున్నాము. దీనికే 330 అయితే అయ్యింది. చక్కెర వేసావా? అది ఉంది. గైస్ ఈరోజు మార్నింగ్ టైం అయితే 7 దాటిపోయింది. ఇంకెవ్వరు రాలేదు. నేను ఇప్పుడు ఫ్లాగ్ ఐరన్ కేనికి పోతున్నా. వెనకాలైతే జెండా అయితే ఐరన్కి ఇచ్చేసిన. ఇప్పుడు నేను పోయి రెడీ అయిపోయి ఇంకా ఇంట్లోకి వెళ్ళి పోల్ తీసుకొచ్చి పెట్టేసి ఇంకేమైనా డెకరేషన్ ఉంటే విధంగా చూసుకోవాలి సామాను. అసలు ఎవరు రాలే. ఇంకా ఒక్కొక్కరికి ఫోన్ చేయాలి ఇప్పుడు. సో గైస్ నేనైతే రెడీ అయిపోయినా. వైట్ షర్ట్ కింద గ్రే ట్రౌజర్ అయితే తీసిన. ఇప్పుడు టైం వచ్చేసి 7:45 అవుతుంది. ఇంకెవ్వరు రాలే బయట. మమ్మీ ఏముంది నీకు? మమ్మీ ఏముందిరా, ఏం కావాలి నీకు? నైట్ ఎప్పుడు వచ్చినావు, ఎప్పుడు పోయినావు? నాకు నైట్ అట్లా పోతే నాకు నచ్చదు. నేను చెప్తాను, వీడియో కోసం మమ్మీ నార్మల్గా పోతానా? వీడియో కోసమైనా ఏదైనా నువ్వు డేలో వేసుకోవాలి, నైట్లో వేసుకుంటే నాకు అస్సలు నచ్చదు. నీలఫర్కి నైటే పోతారు, లేకపోతే ఎర్లీ మార్నింగ్ పోతారు. ఎర్లీ మార్నింగ్ వాళ్ళు ఇవ్వరు కాబట్టి నైట్ అని ప్లాన్ చేసి. నువ్వు అవన్నీ నాకు చెప్పదు. గైస్ ఇప్పుడు ఏం తినకుండా అయితే నేనైతే పోతున్నా. లేట్ అయింది, ఇంకేం తినలేదు. నేనైతే ఏం తినకుండా వెళ్ళిపోతున్నా.
అయ్యా అసలు ఆ పోల్ కూడా పెట్టలేదు, ఎవరు ఫోన్ కూడా వెళ్ళలేదు. నేను ఇంకా ముగ్గురికి ఫోన్ చేసిన, వాళ్ళు ఫోనే లేపలేదు, ఆ పోల్ కూడా పెట్టలేదు. ఇంకా బిస్కెట్స్ కూడా తీసుకొచ్చి పెట్టేసిన బిస్కెట్లు, అలా పోల్ కూడా పెట్టేస్తారు. గైస్ ఇప్పుడైతే పూలు తీసుకొని కూడా వచ్చేసి పూలు కూడా తీసుకున్నా. ఇప్పుడు కొబ్బరికాయ ఇంకా 2 పసుపు ప్యాకెట్లు, ఒక కుంకుమ ప్యాకెట్ అయితే తీసుకున్నా. అగరబత్తులు కూడా ఇచ్చేసాను. ఇక్కడైతే ఇంకా పెద్దైన ఫోటో పెట్టేసి పూలు వేసేసిండు, దండ వేసేసి పూలు పెట్టేసిండు. ఇంకా స్కూల్ పిల్లలు అయితే వస్తారంట, ఇంకా 5 minutesలో అయితే మన దగ్గరికి వచ్చేస్తారు. स्वतंत्र भारत के సో గైస్ అక్కడ నేషనల్ అంతం పాడిన తర్వాత ఇంకా పిల్లలకి అందరికి బిస్కెట్స్ ఆన్ చేసిన, వీడియో రికార్డ్ చేద్దాం అనుకున్నా కానీ ఇంకా ఎవరు లేకుండే. సో ఏం రికార్డ్ చేస్తాంలే అని ఫోన్ సైడ్కి పెట్టేసి ఇంకా అక్కడ అన్ని పనులు యూజ్ చేసుకొని నేనైతే స్కూల్ దగ్గరకు వచ్చిన అనమాట. సో స్కూల్లో ప్రతి ఇయర్ ఇట్లా ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డేకి అయితే ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటారు. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీరు ఈ ఛానల్కి కొత్తగా అయినా ఉంటే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి.